అందరికీ నమస్కారం. ఈ మధ్యన చాలా వింటున్నాం ఏంటంటే, చాలామంది యువత చాలా విధాలుగా రకరకాలైన డెసిషన్స్ జీవితంలో తీసుకుంటున్నారు. ఎప్పుడు అంటే ప్రేమలో విఫలమైనప్పుడు. ప్రేమలో విఫలం అవడం, ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అనేది మన జీవితంలో చాలా ఒక అద్భుతమైన ఒక భావన. కాబట్టి అది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకు అంటే లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది. ప్రేమ, శాంతి అనేది జీవితంలోని ముఖ్యమైన భాగాలు. ప్రేమించడం తప్పు కాదు, కానీ అందులో విఫలమైనప్పుడు అటువంటి ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సరికాదని అర్థం. మొండితనంగా వాళ్ళ వెనకాతల పడడమో లేదా వాళ్ళని వేధించడమో ఇలాంటివన్నీ అనవసరం. లేదా అలా చేయకుండా కొంతమంది తమను తాము అంతం చేసుకుంటున్నారు. ఎందుకు అలాగా? అవసరం లేదు. మీరు ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా మరొక వ్యక్తి దొరుకుతారు లైఫ్లోని. మీ గోల్ ముందు సెట్ చేసుకోండి. మీకు ముందుకు మీరు వెళ్ళినప్పుడు మరొకళ్ళు తగులుతారు. మరొకళ్ళు ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు రావచ్చు. ప్రేమ ఒకే వ్యక్తితో ఉంటుంది అన్నది నేనైతే నమ్మను. అది కరెక్ట్ కాదు కూడాను. అలాగా ఉండదు. చాలా రేర్గా ఉంటుంది అది జీవితంలో. ఒకవేళ మనం కానీ ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మరొక వ్యక్తిని మనం అనేది ప్రేమించడం అనేది కూడా జరగచ్చు. అయితే మొట్టమొదట అలా విఫలమైనప్పుడు నువ్వేమనుకోవాలి అంటే, నువ్వు తప్పు కాదు, నీ పరిస్థితి తప్పు. మనం తప్పు కాదు, మన పరిస్థితులు తప్పు అని అనుకోవాలి. మనకు వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల అలా మనకి జరిగి ఉండొచ్చు కదా. ఇంకోటి ఏంటంటే, నీ భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ అంగీకరించాలి. మన భావాలు, మనలోని బాధ, దుఃఖం, లేదు అంటే సంతోషం, ఈ భావాలన్నింటినీ కూడా మనం అంగీకరించుకొని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నిన్ను నువ్వు ప్రేమించు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనము ఎవరో మన జీవితంలోంచి ఒక్క వ్యక్తి వెళ్ళిపోయినందువల్ల మన జీవితం అంతమైపోదు. మనం ఏం చేయాలనుకున్నదో చేసుకోవాలి. లేదు అంటే కక్ష పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఎదుటి వ్యక్తి మీద. అలాగే ఇది ఒక పాఠం అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అలాగే నిజమైన ప్రేమ ఇంకా ఇంకా ముందు దొరుకుతుంది. ఈ ప్రేమ ఏదైతే ఉందో అది నిజమైన ప్రేమ కాదు, కాబట్టి నిలవలేదన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్ళు వెళ్ళిపోయినా సరే నీవు నీ దగ్గర ఉండాలి. అప్పుడు ప్రేమ మళ్ళీ నీ జీవితంలోకి కొత్తగా మళ్ళీ చేరుతుంది. సో ప్రేమలో విఫలమైపోయిన ఎవరైనా సరే, యువతే కావచ్చు లేదా మధ్య వయస్కులు కావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చండి. కాబట్టి మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన జీవితంలో వాళ్ళకి అర్హత లేదు అని అర్థం. కాబట్టి మనము ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు లేదా ప్రేమించినప్పుడు అవతలి వాళ్ళకి ఆ విలువ తెలియనప్పుడు అక్కడితో అది కట్ చేసేయడమే ముఖ్యం. మనని మనం అంతం చేసుకోవడం అని కానీ లేదా వాళ్ళని వేధించడం, ఈ రెండు కూడా చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. థ్యాంక్ యూ.